తన మార్గములను మనకు తెలియచేస్తూ అందులో మనల్ని నడిపిస్తున్న వానికే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాల వరకు. తామే నీతిమంతులమని తమను నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను అని ఉపమానాన్ని గురించి మనం చదువుతున్నాం. 10వ వచనంలో చూస్తే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే వాక్య భాగాన్ని గురించి ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ మనకు కనబడుతున్న ఇద్దరి వ్యక్తులలో వారి హృదయాలు చాలా భిన్నంగా కనబడుతున్నాయి. ఒకరి దృష్టి అయితే మనుషుల మీద ఉంది, ఇంకొకరి దృష్టి కేవలం దేవుని మీద ఉంది. దృష్టి మనుషుల మీద పెట్టిన పరిసయుడు తనలోని గొప్పతనాన్ని చూసి ఇతరులను తృణీకరిస్తూ తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు, అలాగే గొప్ప చేసుకుంటూ మాట్లాడాడు. కానీ సమరయుడైతే దేవుని దగ్గరకు రావడానికి కూడా అర్హుణ్ణి కాదు అన్నట్లు తను ఎంతో తగ్గించుకున్నాడు. సమరయుని దృష్టికి తాను అక్కడున్న సార్వభౌముడైన దేవుడు తప్ప ఇంక మధ్యలో ఎవ్వరూ కనపడలేదు. పరిసయుని దృష్టి తాను చేసిన నీతి క్రియల మీద, చుట్టుప్రక్కల మనుషుల మీద ఉంది. పరిసయుడు దేవుని కనికరాన్ని గుర్తించలేదు, కానీ సమరయుడు దేవుని కనికరాన్ని గుర్తించాడు. అది తనకు కావాలని వేడుకున్నాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి కనికరాన్ని పొందుకుంటేనే తాను ఇతరులకు ఆ కనికరాన్ని చూపగలడు అన్న సంగతి మనం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే మన దగ్గర లేని దాన్ని మనం ఇతరులకు ఇవ్వలేం కదా, ఉన్నదాన్నే మనం ఇవ్వగలం. మనం సంతోషంగా ఉంటే మన దగ్గరకు వచ్చే వారికి కూడా మనం సంతోషాన్ని ఇస్తాం. మనం దుఃఖంలో ఉంటే మన దగ్గరకు వచ్చే వారికి కూడా దుఃఖాన్ని ఇస్తాం. కాబట్టి మన మనస్సులో మన దగ్గర ఏదుందో అదే మనం ఇతరులకు ఇవ్వగలం. పరిసయుడి దగ్గర తన నీతి క్రియల గురించి అతిశయపట్టం ఉంది, సమరయుని దగ్గర దేవుని కనికరాన్ని కోరుకోవటం ఉంది. పరిసయులు చేసే పనుల్లో కనికరం మిస్ అయింది అని యేసుప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుని కనికరం మీద ఆధారపడకుండా తన స్వంత నీతి మీద ఆధారపడిన వారు కనికరాన్ని పొందుకోలేరు. మరి పొందని వారు ఇతరులకు కనికరాన్ని చూపలేరు కూడా. మన దగ్గర ఉన్నదే కదా మనం ఇవ్వగలుగుతాం. ఇంకా అంత మాత్రమే కాదు, కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచునని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. అందుకే పరిసయులు దేవుణ్ణి ప్రేమించలేకపోయారు. ప్రభు 23వ అధ్యాయం 23వ వచనంలో మత్తయి సువార్తలో మనం ఇందాక చదివిన వాక్కులో కూడా ఆయన అదే అంటున్నారు. మీరు దశమ భాగాన్నైతే చెల్లిస్తున్నారు, కానీ ప్రధానమైన అంశం ప్రేమ, కనికరం అవి మీ దగ్గర మిస్ అవుతున్నాయని. సో కనికరాన్ని పొందుకొని వ్యక్తులలో దేవుని ప్రేమ నిలిచి ఉండలేదు. అందుకే పరిసయులు దేవుని ప్రేమించలేకపోయారు. వారు ఆయన రాజుగా, వారిని శిక్షించేవానిగా, గద్దించేవానిగా, ఇంకా దూరస్తునిగానే చూశారు. కానీ ఆయన నిజమైన ప్రేమను వారు ఎప్పుడు కనుగొనలేకపోయారు. దేవుడంటే వారిలాగానే ఉంటాడు అని అనుకున్నారు, చాలా స్ట్రిక్ట్ గా. అందుకే ఇవ్వబడిన ధర్మశాస్త్రము కన్నా ఎక్కువ రూల్స్ ని రాసుకొని దాని ద్వారా ప్రజల మీద అధిక భారాన్ని, బరువును మోపారు ఈ పరిసయులు. శాస్త్రులు కూడా ఎవరైతే దేవుని కనికరాన్ని పొందుకోరో వారు ఇలానే ఉంటారు, చాలా లీగలిస్టిక్ గా బిహేవ్ చేస్తారు. వారికి క్రైస్తవ జీవితం కూడా చాలా బరువుగానే ఉంటుంది. మన స్వనీతి దేవుని ఎదుట అవి మురికి గుడల వలె ఉన్నాయని యెషయా పుస్తకంలో రాయబడింది. ఈ వాక్య భాగం అంతటిని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, దేవుని ఎదుట మన స్వనీతి కాదు, మనం ఎంత విధేయత చూపుతున్నామో, మన హృదయంలో ఎంత తగ్గింపు స్వభావంతో మనం ఉన్నామో అదే ముఖ్యం. పరిసయునిలా మనం చేసిన పనుల మీద ఆధారపడితే గర్వమే పెరుగుతుంది. కానీ సుంకరి వలె దేవుని కనికరంపై ఆధారపడితే దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాం, దేవుని ప్రేమను రుచి చూడగలుగుతాం. అదే ప్రేమతో ఇతరులను ప్రేమించగలుగుతాం. కనుక మనం ఇతరులను చూసి మనల్ని మనం కంపేర్ చేసుకోకూడదు అని వాక్యము స్పష్టంగా చెప్తుంది. అంటే వారికన్నా నేనే బెటర్ అనే కంపారిజన్ కి మనం పోకూడదు. మనలో ప్రతి ఒక్కరం ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోవాలి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. దేవుని సన్నిధిలో మన స్థితిని గుర్తించి తగ్గించుకుని ఆయనను ఆశ్రయించాలి. ఎందుకంటే కనికరాన్ని పొందిన వారే కనికరాన్ని చూపగలరు. అది చూపిన వారిలోనే ప్రేమ నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రతి విశ్వాస జీవితంలో నిజ
నిజమైన పిలుపు తను తాను తగ్గించుకుని దేవుని కనికరాన్ని కోరుతూ స్వనీతి మీద కాక దేవుని కృప మీద ఆధారపడి జీవించటమే. అప్పుడు మాత్రమే మన జీవితము దేవునికి ఇష్టమైన జీవితం అవుతుంది. అప్పుడు ఇతరులను తృణీకరించకుండా వారిని కూడా ఎంతో ప్రేమించగలుగుతాం. దేవుడు కోరుకునేది అదే, మనం అందరినీ ప్రేమించగలగాలి, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి అని. ప్రార్థించుకుందామా? మీ మార్గములలో మమ్మల్ని నడిపించువాడవైన మా పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజు మీ సంగతులు మాకు బయలుపరుస్తూ నీ కృప ద్వారా బ్రతికే ఈ బ్రతుకు ఎంతగా నిన్ను మెప్పిస్తుందో అర్థమయ్యేలాగా ఎవరిని తృణీకరించకుండా ఉండాలని, మమ్మల్ని మేము తగ్గించుకోవాలని మాకు చెప్పిన ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకరికంటే ఒకరం యోగ్యులుగా ఎంచుకోవాలని మీరు చెప్పిన ఈ వాక్యాన్ని అక్షరాల మా జీవితంలో మేము నెరవేర్చుటకు సహాయం చేయండి ప్రభువా. నిజంగా మేము ఎప్పుడు కూడా ఇతరులను తృణీకరించకుండా, మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుని బ్రతకటానికి, విధేయతతో ఉండడానికి కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.